డబ్బులు ఇచ్చాము కదా, ఇయర్ మార్క్స్ ఇచ్చాము. దీన్ని వాటర్ రక్షణ చేయండి. ఎవరు చెప్పారు? మరి అది మీరు చూసుకోవాలా? నేను అరే ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? జేసీబీతో క్లీన్ చేయమని చెప్పింది తెలంగాణ హాస్పిటల్. ఎవరు ఆమెం చేస్తారు? అరే బాబు, వాళ్ళు చేయరు, మీకు వాళ్ళు డబ్బులు ఇస్తారు, మీరు పని చేస్తారో లేదో చెప్పండి. అది తప్ప బిల్ అవుతుంది. ఎక్కడ ఆగినాయి? ఆ పైన ఇప్పటికి మీరు చెప్పిన సార్ అంత పెండింగ్. ఏదమ్మా అది ఇవ్వలేదు ఇంకా. ఎందుకు సంవత్సరం నుంచి సార్ అవినీతి జరిగిందన్నారు. అవినీతి తెలిసి అవినీతి జరిగింది సార్. అది మొదలైన బాధ చేసి చెప్తా నేను మాట్లాడతాను. ఈ పని టేకప్ చేయండి. పంచాయతీరాజ్ మంచి ఇబ్బంది పడతా ఉండి చాలా. ఇప్పుడు ఈ వర్క్ చేయండి, దీని డబ్బులు బాధ్యత నాకు. జరిగింది ఏంటంటే ఈ వాటర్ షిఫ్ట్ చేయడానికి మధ్యలో వెండి కొట్టాలా. అయితే ఏంటంటే నీళ్లు మళ్ళీ ఈ నీళ్లు మనం అటు ఇటు వెళ్ళగొడితే రేపు నీళ్ళు చాలగొడితే మళ్ళీ కాలువలు ఎప్పుడు వస్తాయి తెలియదు వాటర్ అనేది కొద్దిగా ఆలోచనలో కూడా అట్టాగాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యనమదలాళ్ళు ఏదో ఏంటండి అది తుమ్మలపాడు బెంగళూరు నుంచి ఎక్కడో తిరుపతి నుంచి ఆలం ట్రీట్మెంట్ చేశారు. కొద్దిగా చేతపడతాయి అన్నారు నీళ్ళు. దానికి ప్లాన్ చేస్తాం. ఇప్పుడు రెండు విషయాలండి. ఇప్పుడు ఈ వాటర్ని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ మీకు వాటర్ వస్తుందనే గ్యారెంటీ లేదు. ఈ వాటర్ని ఏమైనా ట్రీట్మెంట్ చేసి ఏదైనా ఇమ్మీడియట్గా చేయండి. వచ్చింది అంటున్నాను. అది ఎవరు చెప్తారో వాళ్ళు ఎట్ట కలుపుతారు. ఇంజనీర్ గారు బీసీ ఇంజనీర్ గారు ఎట్ చేయమంటే అటు చేస్తాం. పెదనందిపాడులో చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తాము. ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. పల్స్ పోలియో అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఈ పల్స్ పోలియో చుక్కలు 2 చుక్కలు వేయించుకుంటే జీవితాంతం కూడా మనము ఈ పోలియో వ్యాధికి గురి కాకుండా, మన పిల్లలు అవిటి వాళ్ళు కాకుండా, మరి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే విధంగా చేయాలంటే మనం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించే రోజు ఖచ్చితంగా ఇంట్లో ఉండి మన పిల్లలకి ఆ ఒక్కరోజు మీరు కాస్త శ్రద్ధ వహించి పోలియో చుక్కలు వేయించుకోగలిగితే జీవితాంతం కూడా పిల్లలు బాగా ఆనందంగా ఆరోగ్యంగా పెరుగుతారన్నది మీరందరూ కూడా గమనించాల్సిందిగా నేను తల్లిదండ్రులు కోరుతున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినటువంటి మా మెడికల్ సిబ్బంది అందరూ కూడా ప్రతి వాళ్ళని కూడా, అంటే ప్రతి టార్గెటెడ్ గ్రూప్ను కూడా మనము వాళ్ళు ఒకవేళ రాకపోతే మనం ఇంటింటికి వెళ్ళి ఆ పోలియో చుక్కలు వేసి ఆ 100% కూడా ఏదైతే టార్గెటెడ్ గ్రూప్ ఉందో ఆ టార్గెటెడ్ గ్రూప్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతను కూడా మనం తీసుకోవాల్సిందిగా మా సిబ్బందిని కూడా కోరుతున్నాం. సరే, చెరువుకి సంబంధించినంత వరకు ఇప్పుడు నీళ్లు ఉన్నాయి. ఈ నీటిని మనము ఏదైనా ప్రొక్లైన్ దించి జేసీబీలు దించి డిస్టర్బ్ చేస్తే వాటర్ పొల్యూట్ అవుతాయి. పొల్యూట్ అయినటువంటి వాటర్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేటువంటిది ఒక టెక్నికల్ ఇష్యూ. రెండవది, నీటిని డిస్టర్బ్ చేయకుండా ఈ నీటిని ప్రక్షాళన చేసి ప్యూరిఫై చేసి ప్రజలకు ఎలా అందించాలన్నటువంటి దాని మీద రెండో అంశం ఉంది. సో దీనికి సంబంధించి ఐటీసీ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. తర్వాత బెంగళూరు టీం కూడా ముందుకు వచ్చింది. ఫస్ట్ ప్రియారిటీ ఈ నీటిని శుద్ధిపరచడం. సో ఈ నీటిని శుద్ధిపరిచి ప్రజలకు అందించేటటువంటి ప్రక్రియ చేపడతాం. ఒకవేళ అప్పటికీ కాదు అనుకున్నప్పుడు ఇరిగేషన్ అథారిటీతో మాట్లాడి ఈ నీటిని మరి బయటికి పంపాల్సి వస్తుంది, బెయిల్అవుట్ చేయాల్సి వస్తుంది, తర్వాత చెరువుని శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి గతంలో కూడా మేము చెప్తున్నాం, ఇక్కడ స్థానిక ఎంపీపీ గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన ఎండిఓ గారికి సరైనటువంటి కోఆపరేట్ చేయలేదన్నటువంటిది మా దృష్టిలో ఉంది. అది పొలిటికల్గా చూశారు తప్ప గ్రామంలోకి అందరికీ నీళ్లు కావాలన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. ఈవెన్ జెడ్పీటీసీ కూడా వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో మరి వైసీపీ విధి విధానాలే అనుసరించారు తప్ప ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి వాళ్ళు ఆలోచించలేరు. ఆలోచించి ఉంటే డబ్బులున్నాయి, చేయడానికి శక్తి ఉంది. మరి ఆ కార్యక్రమాన్ని చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు. మరి శివరామకృష్ణ లాంటి వాళ్ళు, ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు చేస్తామని. కానీ మరి అక్కడ తీర్మానాలు ఇచ్చే విషయంలో కానీ, డబ్బులు మంజూరు చేసే విషయంలో కానీ
మరి ఆ పరిపాలకులు అంటే ఎవరైతే ఎంపీపీ జడ్పీటీసీలు ఉన్నారో వాళ్ళు సరైన కోఆపరేషన్ లేదన్నది మాత్రం స్పష్టమవుతుంది. సో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ పాలన కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ చెరువు ప్రక్షాళన చేయడం అనేది జరుగుతుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. పల్స్ పోలియో అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఈ పల్స్ పోలియో చుక్కలు 2 చుక్కలు వేయించుకుంటే జీవితాంతం కూడా మనము ఈ పోలియో వ్యాధికి గురి కాకుండా, మన పిల్లలు అవిటి వాళ్ళు కాకుండా, మరి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే విధంగా చేయాలంటే మనం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించే రోజు ఖచ్చితంగా ఇంట్లో ఉండి మన పిల్లలకి ఆ ఒక్కరోజు మీరు కాస్త శ్రద్ధ వహించి పోలియో చుక్కలు వేయించుకోగలిగితే జీవితాంతం కూడా పిల్లలు బాగా ఆనందంగా ఆరోగ్యంగా పెరుగుతారన్నది మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా నేను తల్లిదండ్రులు కోరుతున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినటువంటి మా మెడికల్ సిబ్బంది అందరూ కూడా ప్రతి వాళ్ళని కూడా అంటే ప్రతి టార్గెటెడ్ గ్రూప్ ను కూడా మనం వాళ్ళు ఒకవేళ రాకపోతే మనం ఇంటింటికి వెళ్ళి ఆ పోలియో చుక్కలు వేసి 100% కూడా ఏదైతే టార్గెటెడ్ గ్రూప్ ఉందో ఆ టార్గెటెడ్ గ్రూప్ ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతను కూడా మనం తీసుకోవాల్సిందిగా మా సిబ్బందిని కూడా కోరుతున్నాం.